సింహరాశి వారికి ఆగస్టు 30, 31వ తేదీల్లో, అలాగే సెప్టెంబర్ 1వ తేదీన ఈ 3 రోజుల్లో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. సింహరాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. ఎందుకంటే ఈ 3 రోజుల్లో మీకు అదృష్టం అనేది ఒక స్త్రీ రూపంలో విపరీతంగా పట్టబోతుంది. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారనమాట. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అప్పుడే మీకు అంతా చక్కగా అర్థమవుతుంది. సింహరాశి వారి యొక్క రాశికి అధిపతిగా మనం చూసుకున్నట్లయితే రవి అండి. అంటే సూర్య భగవానుడు అనమాట. అంటే సాక్షాత్తు సూర్యుడు అంటే మనకు కనిపించేటటువంటి ప్రత్యక్ష దైవం అనమాట. కాబట్టి ఈ సింహరాశి వారు చాలా తేజోమయంగా ఉంటారు. అంటే జీవితంలో మనకి సూర్యుడు కనిపించే ప్రత్యక్ష దైవం. సూర్యుడు లేకపోతే మనకు భూమి మీద ఎలాగైతే వెలుగు ఉండదో, అలాగే ఈ సింహరాశి వారు జీవిత పరంగా, జాతక పరంగా చాలా గొప్పవారుగా చెప్పుకోవచ్చు. నిజంగా సింహాల్లాంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చనమాట. వారు వారి జీవిత ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఎన్నో రకాలైనటువంటి కష్టాలతో, సమస్యలతో, ఒడిదుడుకుల మధ్య గతంలో అంటే చిన్న వయసు నుంచి కూడా ఈ రోజు కూడా అచ్చంగా కష్టాన్నే నమ్ముకొని బ్రతికేటటువంటి వ్యక్తులనమాట. వారు జీవితంలో సుఖాలు పడిన దానికన్నా కూడా కష్టాలే ఎక్కువగా పడ్డారని చెప్పుకోవచ్చు. అయితే ఎన్ని కష్టాలు పడినా సరే ఎక్కడా కూడా నీతి, నిజాయితీని ఎక్కడా కూడా వాళ్ళు వదిలిపెట్టరు. అబద్ధం ఆడటం అంటే వారికి అస్సలు నచ్చని పననమాట. నిజాయితీగా ఉంటే వారు అవతల వారికి ఎంతైనా సహాయం చేస్తారు. అలాంటి వారిని జీవితంలో వదిలిపెట్టరు. అది ఆడవారు అవ్వొచ్చండి. అలాగే మగవారైనా సరే నిజాయితీని నమ్ముకున్నటువంటి వ్యక్తులనమాట. కాబట్టే వీరికి సమస్యలనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనిషి ముందు ఒక రకంగా, మనుషులు వెనకమాల ఒక రకంగా ప్రవర్తించే వాళ్ళందరూ బానే ఉంటున్నారండి. కానీ ఇట్లా మంచితనంగా ఉండే వాళ్ళకేంటంటే కొంచెం బాధలు ఎక్కువగానే ఉంటాయి. కానీ చివరికి మాత్రం భగవంతుని తోడు మాత్రం ఎప్పుడూ మంచికే ఉంటుంది. ఆ యొక్క అనుగ్రహం కూడా, దైవం యొక్క అనుగ్రహం కూడా ఈ సింహరాశి వారికి పుష్కలంగా ఉంటుందన్నమాట వీరి యొక్క మంచితనం వల్ల. కాబట్టి ఈ సింహరాశి వారికేంటంటే ఒక స్త్రీ రూపంలో అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతుంది. మరి ఆ స్త్రీ వల్లేంటంటే వారికి అంటే అసలు వారు ఊహించని స్త్రీ. అసలు ఆ స్త్రీ ఎవరు? ఏంటి? అనేది ఇలాంటి విషయాలను కూడా మనం పూర్తిగా గమనించినట్లయితే, ఆ స్త్రీ వల్లేంటంటే చాలా వరకి కూడా ధనలాభం. అంటే వీరి జీవితంలో ఒక కొత్త మలుపు అనేది తిరుగుతుందనమాట. అసలు వీరి ఊహకు కూడా అందదు. అంటే ఇలాంటివి జరుగుతాయా అన్నని చెప్పేసేసి వీళ్ళు కూడా ఎప్పుడూ కూడా కనీ విని ఎరగని అదృష్టము ఆ స్త్రీతో అంటే ఇలా జరిగిద్ది ఏంటి అని చెప్పేసేసి వారికి కూడా తెలీదనమాట. అంటే మా లైఫ్‌లో గూడా ఇలాంటి ఒక రాత ఉందా? మా లైఫ్‌లో గూడా ఇలాంటియి జరుగుతాయా? అంటే ఇలాంటియి ఎక్కడైనా బయట వాళ్ళు వీళ్ళు చెప్పుకుంటుంటే వింటమే కానీ మన జీవితాల్లో అసలు ఇలాంటియి జరగవు అనని చెప్పేసేసి అనుకోవటమే కానీ వీళ్ళ జీవితాల్లో కూడా ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి అని చెప్పేసేసి ఈ సింహరాశి వారికి అర్థం కాని విషయం అనమాట. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుంది. ఆ స్త్రీ వల్ల వీరి జీవితంలో ఊహించని మార్పులు, ఊహించని అదృష్టము ఇలాంటివన్నీ కూడా చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటారనమాట. మరి అయితే ఆ స్త్రీని వీరు గమనించగలగాలి. ఇది ఇంట్లో ఉన్నటువంటి స్త్రీనా? లేకపోతే బయట నుంచి వచ్చేటటువంటి స్త్రీనా? అసలు ఎవరు ఆ స్త్రీ ఏంటి అనేది ఖచ్చితంగా మీరు గమనించగలిగినప్పుడు మాత్రమే మీకు ఆ అదృష్టం అనేది అర్థమవుతుంది. లేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చేజేతులారా మీరు అవకాశాన్ని వదులుకున్నట్లే. ఎందుకంటే ఈ రోజుల్లో ఎలా ఉంటుందంటే నలుగురు మంచి వాళ్ళ వల్ల అంటే కొంతమంది మనకు కొంచెం అప్పుడప్పుడు మంచితనం మీద నమ్మకం అనేది ఏర్పడుతూ ఉంటుంది. కానీ ఎవరైనా ఒకళ్ళు తప్పు చేసి అంటే ఒకళ్ళు నమ్మకం కోల్పోయినప్పుడేంటంటే, ప్రతి ఒక్కరిని కూడా అనుమానించాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందనమాట. అది ఆడవారిలో అవ్వచ్చు, మగవారిలో అవ్వచ్చు. కొంతమంది ఆడవారిలో ఒక్కొక్కళ్ళు ఎవరన్నా పొరపాటు చేస్తూ ఉంటారు. చేసినప్పుడు అలాంటి ఆడవారి వల్ల మిగిలిన అందరిని కూడా అనుమానించాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందనమాట. అంతగా నమ్మకం మీద దెబ్బలు కొట్టేస్తూ ఉంటారు. అలాగే కొంతమంది మగవాళ్ళ వల్ల కూడా
మిగిలిన మగవారందరినీ కూడా అనుమానించాల్సినటువంటి పరిస్థితులనేవి వస్తా ఉంటాయి. ఎందుకంటే మంచిని మనం సంపాదించుకోవాలంటే జీవితంలో చాలా కష్టపడాలి. కానీ చెడుని తెచ్చుకోవాలంటే మాత్రం మీరు 100 మంచి పనులు చేసినా ఒక్కదానికాడ ఆ చెడు పేరనేది వెంటనే వచ్చేస్తుందనమాట. వచ్చిందంటే ఇక జీవితాంతం ఆ చెడ్డ పేరే నిలబడిపోయి ఉంటుందనమాట. కాబట్టి అలాంటి పొరపాటు అనేది ఎప్పుడూ కూడా చేయకూడదు. కాబట్టి ఆ స్త్రీని మీరు గమనించగలగాలి. ఆ స్త్రీ గురించి తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి. చాలామందికి కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధపడేవారు అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, సంతానం లేకపోవటము, మీ మీద కానీ, మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా, ఇలా మీకేదైనా సమస్యలుంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు, గురువుగారి ఫోన్ నంబర్ 9948253372. ఈ నెంబర్‌కి గనక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదండి. మీకు ఫోన్‌లోనే సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా అందుతుంది. గురువుగారు చేసేటటువంటి ప్రత్యేకమైన పూజల వల్ల, ప్రత్యేకమైనటువంటి పరిహారాల వలన మీరు మీ సమస్య నుంచి పూర్తిగా బయటపడగలుగుతారనమాట. గురువుగారు వయసులో కూడా పెద్దవారు కాబట్టి ఆయన అనుభవపూర్వకమైనటువంటి సమాధానము, జీవితంలో ఆయన యొక్క అనుభవాలు కూడా మిమ్మల్ని మీ సమస్య నుంచి బయటపడేటట్లుగా చేయటానికి చక్కగా ఉపయోగపడతాయి. కాబట్టి మీకేదైనా ఇబ్బంది ఉంది అని అనుకుంటే ఈ నంబర్‌కి గురువుగారికి కాల్ చేసి మీ సమస్య నుంచి బయటపడగలరు. ఇక ఈ సింహరాశి వారి విషయానికొస్తే ఆ స్త్రీ గురించి మనం మాట్లాడుకుంటే ఆ స్త్రీ వచ్చేటప్పటికి మీకు బయట నుంచే పరిచయం అవుతుందండి. అంటే మీ రక్త సంబంధికుల్లో కాదు. అలాగే మీ ఇంట్లో వ్యక్తులు కూడా కాదనమాట. బయట పరిచయం అవుతుంది ఆ స్త్రీ. అనుకోని ఒక పరిచయం వలన అంటే అది మీరు చేసే వ్యాపారంలో పనిచేసే కాడ అవ్వచ్చు, లేకపోతే ఉద్యోగాల కాడ అట్లా అవ్వచ్చు. అలా బయట పరిచయం అవుతుందనమాట. ఒక్కొక్కసారి ఆ స్త్రీ ఏంటంటే మీకన్నా ఒక ఎక్కువ ఉద్యోగంలో ఉండొచ్చనమాట. అంటే మీ పైన బాస్ అవ్వచ్చు. ఇట్లా ఏంటంటే బాగా డబ్బున్నటువంటి స్త్రీ అనమాట. ఆ డబ్బు ఉన్నటువంటి స్త్రీకి ఏంటంటే మీరు బాగా నచ్చటం అనేది జరుగుతుందనమాట. అలా నచ్చి ఆ స్త్రీ ఏంటంటే మిమ్మల్ని అంటే మీ యొక్క మనుషులు కూడా సింహరాశి వారు చాలా చక్కగా ఉంటారండి. పురుషులు అవ్వచ్చు, స్త్రీలు అవ్వచ్చు. ముఖ్యంగా మనం పురుషుల గురించి మాట్లాడుకుంటే సింహరాశి వారు సింహాల్లాగా చాలా గంభీరంగా, చాలా హుందాగా, చాలా అందంగా ఉంటారనమాట. కాబట్టి వీరిలో ఉన్నటువంటి ఆ గొప్ప లక్షణాలకి ఏంటంటే ఆ స్త్రీ ఆకర్షితురాలవుతుందనమాట. ఆకర్షితురాలయ్యి ఆ స్త్రీ అంటే 100 మందిలో ఉన్నా కూడా ప్రత్యేకంగా మిమ్మల్ని గమనించడం, మిమ్మల్ని చూడటం, మీకే ఏదైనా పనులు అప్పజెప్పటము, ఇట్లా ప్రతిసారి కూడా మీ మీద ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి అనేది పెట్టేసేసి తను మీతో ఎక్కువగా చనువుగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అది మీరు మొదట్లో పట్టించుకోకపోవచ్చు కానీ అది నిదానంగా మీకు కూడా అర్థమవుతుందనమాట. అంటే మీకు ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే డబ్బు సహాయం చేయడానికి ముందుకు రావటం అవ్వచ్చు, మీకు ప్రమోషన్స్ ఇవ్వటం అవ్వచ్చు, మీకు వ్యాపారం ఏదైనా చేసుకోవాలనుకుంటే మీకు కుటుంబ పరిస్థితులు ఏదైనా సబ్బందులు ఉంటే వాటికి కూడా తను హెల్ప్ చేయటం అవ్వచ్చు. ఎందుకంటే మీరు పట్టించుకోరు కానీ ఆ స్త్రీ ఏంటంటే మీ మీద బాగా అమితమైనటువంటి అభిమానాన్ని పెంచుకుంటూ ఉంటుందన్నమాట. కాబట్టి తను మీకు సహాయం చేయటానికి ముందుగా ఉంటుంది. అంటే మీరు అనుకుంటారు మా జీవితంలో కూడా ఇలాంటి అదృష్టం ఉందా అని చెప్పేసేసి మీలో కొంతమంది కూడా ఆశ్చర్యపోవచ్చు. అంటే అందరికీ ఇలాగే జరిగిద్దని కాదండి సింహరాశిలో వాళ్ళకి. కొంతమందికి మాత్రం ఖచ్చితంగా ఇదే జరుగుతుందనమాట. ఇంకా వివాహం కాని వారైతే ఆ స్త్రీ మిమ్మల్ని వాళ్ళ ఇంట్లో చెప్పేసేసి ఒప్పించి మరీ మిమ్మల్ని పెళ్లి చేసుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట. వివాహం కాని వారైతే అటు ఆ స్త్రీకి కానివ్వండి, ఇటు మీకు కానివ్వండి, వివాహం కాకపోతే మీకు అంటే తనతో తొలతూగేంత లేకపోయినా సరే తనేంటంటే దిగి వచ్చి మరీ మిమ్మల్ని పెళ్లి చేసుకుంటుందన్నమాట. ఎందుకంటే అంత ఇష్టాన్ని పెంచుకుంటుంది. ఒకవేళ వివాహం అయినటువంటి వారైనా కూడా తనేంటంటే ఖచ్చితంగా మీకు సహాయం చేయటానికి ముందుగా ఉంటుంది. తన జీవితంలో అంటే మీ జీవితంలో తను ఒక పాత్రలాగా ఉండి ఎప్పుడూ కూడా మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. ఏదైనా ఇబ్బంది ఎందుకంటే ఆ స్త్రీ బాగా డబ్బున్నటువంటి స్త్రీ కాబట్టి మీకేదైనా ఇబ్బంది ఉంటే మాకు చెప్పండి. మేము సహాయం చేస్తాము అన్నట్లుగా ఒక ఫ్రెండ్ లాగా, ఒక అభిమానించేటటువంటి వ్యక్తిలాగా మీ మీద ఉన్నటువంటి ఇష్టంతోటి, అభిమానంతోటి మీ యొక్క వ్యక్తిత్వం, మీ యొక్క మాట తీరు అన్నీ నచ్చి తనకు చేతనైనటువంటి సహాయం చేయటానికి ఎప్పుడు పిలిచినా కూడా పలికేటటువంటి ఒక వ్యక్తిగా ఆ స్త్రీ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆడవారు ఒక మనిషి మీద అభిమానం పెంచుకుంటామంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదండి. దానికి కూడా నిజంగా అదృష్టం అనేది ఉండాలన్నమాట. ఎందుకంటే మగవారు కొంతమంది ఆడవాళ్ళని చూస్తే కొంచెం ఇష్టాన్ని పెంచుకోవచ్చు. కానీ ఆడ మనిషి ఇష్టాన్ని పెంచుకోవాలంటే
ఆ మనిషిలో అవతల ఉన్నటువంటి వ్యక్తిలో సరైనటువంటి లక్షణాలు పూర్తిగా అవతల ఉన్నటువంటి మగాడిలో కరెక్ట్‌గా ఉన్న లక్షణాలన్నీ కూడా మగాడి దగ్గర ఉండాల్సినటువంటి లక్షణాలన్నీ ఉన్నప్పుడే ఒక స్త్రీ అంత అభిమానాన్ని పెంచుకుంటూ ఉంటుందన్నమాట. ఎందుకంటే వీళ్ళు చాలా డీసెంట్‌గా, పద్ధతిగా ఉండేవాళ్ళు, చదువుకున్నటువంటి వారు, ఒక మంచి స్థాయిలో డబ్బు ఉన్నటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళేంటంటే అందరి మీద అభిమానాన్ని పెంచుకోరు. వాళ్ళు ఒక మనిషిని చూసి మొత్తం అంతా అర్థం చేసుకున్న తర్వాతే అలాంటి అభిమానాలను పెంచుకుంటూ ఉంటారనమాట. అన్నం ఉడికిందో లేదో చూడటానికి అన్నం మొత్తం చూడాల్సిన పని లేదండి. ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు. అలాగే ఆ స్త్రీ కూడా మిమ్మల్ని చూడంగానే తనకంతా అర్థమైపోయి తను మీ మీద విపరీతమైనటువంటి అభిమానాన్ని పెంచుకొని తను అన్ని రకాలుగా మీకు సహాయం చేస్తుంది కాబట్టి జీవితంలో మీకంటూ కాస్తంత ధైర్యంగా ఉంటుంది. అయితే మీకు ఇక్కడ వచ్చేటటువంటి చిక్కు ఒకటే ఉందండి. మిమ్మల్ని మితిమించి అభిమానిస్తుంది కదా అని చెప్పేసేసి తనను మీరు తక్కువ చేసి మాట్లాడటానికి ప్రయత్నించవద్దు. ఎందుకంటే తను మీకు సహాయం చేస్తుంది కానీ మీ నుంచి తను ఎటువంటి సహాయం కోరుకోవట్లేదు కాబట్టి తనను ఏ రూపంలో కూడా అవమానించొద్దు. ఎందుకంటే ఎంత ఆడ మగ అయినప్పటికీ తప్పు చేయనంత వరకు ఎదుటివారిని మనం తప్పుడు ఆలోచనతో చూడకూడదండి. అభిమానం అంటే ప్రతీదీ మనం తప్పుగా ఆలోచించకూడదు. స్నేహంగా అవ్వచ్చు, లేకపోతే మీ యొక్క వ్యక్తిత్వం అవ్వచ్చు. అంతేగాని ఎటువంటి తప్పుడు ఆలోచన అనేది అక్కడ ఉండదు కాబట్టి ఆ స్త్రీని మీరు ఎక్కడా కూడా తేలికగా చేసి మాట్లాడటం, చులకనగా చూడటం అలాంటివి చేయొద్దు. తను తప్పుగా ఆలోచిస్తే ఖచ్చితంగా దూరం పెట్టేసేసేయండి. కానీ తను ఒక ఫ్రెండ్లీగా, మంచితనంగా మీ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు మాత్రం దయచేసి తనని మీరు అవమానిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ స్త్రీ మీకు దూరమైపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కొంతమందికి ఎందుకంటే దగ్గర ఉన్నప్పుడు మనిషి విలువ కానీ, కొన్ని వస్తువుల విలువ కానీ, డబ్బు విలువ కానీ తెలియదు. చాలా తేలికగా వాటిని నెట్టేస్తూ ఉంటారు. దూరం అయిపోయినప్పుడే ఆ మనుషుల విలువ అనేది తెలుస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి చుట్టూత ఎంతమంది ఉన్నప్పటికీ కూడా అందులో మనల్ని అభిమానించే వాళ్ళు, మనల్ని ఇష్టపడే వాళ్ళు అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిని దూరం చేసుకుంటే చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితులు అనేవి వస్తాయి. కాబట్టి ఆ స్త్రీ మీ మీద మితిమించిన ప్రేమ చూపిస్తుంది కాబట్టి తన్నెప్పుడు కూడా అలుసుగా, చులకనగా చూస్తే మాత్రం ఇబ్బంది పడేది మీరేననమాట. ఎందుకంటే జీవితంలో అలాంటి మంచి అభిమానించే వ్యక్తులు అనేవాళ్ళు ఒక అదృష్టం ఉంటే తప్ప మనకు పరిచయం అవ్వరు కాబట్టి వారికి ఖచ్చితంగా విలువివ్వండి. వారు ఏదన్నా తప్పుగా ఆలోచిస్తున్నారనుకున్నప్పుడు మీరు వారి తప్పును సరిచేసేటటువంటి ప్రయత్నం చేయండి. అంతేకాని ప్రతి మంచితనాన్ని కూడా ఎవరో కొంతమంది చెడ్డగా ఉంటారని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా అనుమానించకూడదు. కాబట్టి మీరు ఇలాంటి నియమాలు పాటిస్తే మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదనమాట. మీ జీవితానికి ఆ స్త్రీ వల్ల ఒక మంచి ఎదుగుదల అనేది ఏర్పడుతుందనమాట. ఆ స్త్రీ వల్ల మీరు కాస్త ఒక ఉన్నత స్థాయికి, అంటే డబ్బు అది అప్పు రూపంలో తీసుకున్న తర్వాత ఇచ్చినా ఇట్లా మనకు అప్పుగా కూడా ఇచ్చేవాళ్ళు ఉండరు కదండి. కాబట్టి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇలా ఆ స్త్రీ వల్ల మీ జీవితంలో ఒక మంచి మలుపు అనేది తిరుగుతుందనమాట. అది మీరు మంచిగా ఉపయోగించుకునే దాన్ని బట్టి ఎప్పుడైనా సరే మన ఆలోచన విధానం బట్టి మన ఎదుగుదల అనేది ఉంటుంది. మన ఆలోచన వక్ర మార్గంలో ఉన్నప్పుడు మన బతుకులు కూడా వక్రంగానే ఉంటాయండి. అలా కాకుండా మనం సవ్యంగా ఆలోచించినప్పుడు మన బతుకులు కూడా సవ్యంగా ఉంటాయి అన్నమాట. ఎప్పుడైనా సరే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. అంటే దీపం యొక్క వెలుగుతోటి మనం అన్నీ సరి చేసుకోవాలి. అలాగే ఒంట్లో ఓపిక వయసు ఉన్నప్పుడే మనం ఒక మార్గంలో వెళ్ళిపోవాలన్నమాట. అలా కాకుండా ఆ బుద్ధిని, ఆ ఓపికని మనం వేరే రకంగా ఉపయోగించుకుంటే అవి మన జీవితాలు నాశనం అవుతాయి. అంటే దీపం వెలుగుతో ఇల్లును చక్కదిద్దుకోవాలి. కానీ ఆ దీపాన్ని మనకి ఉపయోగించుకోవటం చేత కాకపోతే ఆ ఇల్లే కాలిపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే జీవితాలైనా అంతే, దీపపు వెలుగుల్లాగా మీరు ఉపయోగించుకునే దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి అవకాశం అనేది వచ్చినప్పుడు ఎవరైనా ఉపయోగించుకోవాలి. అభిమానించే వ్యక్తులు దొరికినప్పుడు వాళ్ళ ద్వారాగా మన యొక్క సమస్యల నుంచి బయటపడేటటువంటి చిన్న మార్గాలను ఎంచుకోవాలి. అలాగే మనకు చేతనైనటువంటి సహాయం కూడా వారికి మనం చేయగలిగినంత వరకు చేస్తూ ఉండాలన్నమాట. అయితే ఏదైనా సరే ఒక న్యాయంగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదండి. సింహరాశి వారికి అయితే బాగుంటుంది, విద్యార్థులకు కూడా బాగుంటుంది. అలాగే డబ్బు కూడా చేతికి అందుతుంది. గతంతో పోల్చుకుంటే ఆర్థిక సమస్యలు కూడా తగ్గుతాయి. ఉద్యోగాలు లేని వారికి కూడా ఉద్యోగం కలుగుతుంది. వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. చిన్న సమస్యలు వచ్చినా కూడా పోతాయి, ఇబ్బంది ఉండదు. భార్యాభర్తల మధ్య అనుకూలత కూడా బాగుంటుందన్నమాట.
రావాల్సిన ధనం కూడా చేతికి అందుతుంది. ఈ 3 రోజులైతే బాగుంటుంది. ఖచ్చితంగా డబ్బు అనేది చేతికి అందుతుంది. ఆ డబ్బును చూసి మీరు చాలా సంతోషపడతారు. అర్థమైంది కదండీ సింహరాశి వారికి ఈ 3 రోజులు ఏంటనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది సింహరాశి వ్యక్తులకు చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీరు లైక్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు కింద కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ యాక్టివ్ అవుతుంది. లైక్ మీద క్లిక్ చేసినప్పుడే హైప్ అనే బటన్ యాక్టివ్ అవుతుందండి. అక్కడ కూడా క్లిక్ చేస్తే పాయింట్స్ యాడ్ అవుతాయి. ఆ పాయింట్స్ యాడ్ అవ్వటం వల్ల ఇంకొంతమంది సింహరాశి వారికి చేరే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి లైక్ చేసి పాయింట్స్ కూడా యాడ్ చేయండి. మీకు తెలిసిన సింహరాశి మిత్రులు కూడా షేర్ చేయండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. అలాగే మీ జీవితంలో అలా ఉన్నటువంటి ఆ స్త్రీ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయటం మర్చిపోవద్దండి. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.